అమ్మాయిలు అదరగొట్టారు. ఐసీసీ వరల్డ్ కప్ మనదే. కంగ్రాట్స్ టీమిండియా. చరిత్రను సృష్టించింది విమెన్ ఇన్ బ్లూ. మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ సౌత్ ఆఫ్రికాపై ఘన విజయం సాధించి తొలి వరల్డ్ కప్ను ముద్దాడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. షఫాలి 87 పరుగులు తీశారు. 299 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సౌత్ ఆఫ్రికా తడబడింది. లారా 101, అన్నేరి 35 మినహా ఎవరూ రాణించలేదు. దీప్తి శర్మ అద్భుతమైన బౌలింగ్తో 4 వికెట్లు తీశారు. షఫాలి 2 వికెట్లు, శ్రీచరణి 1 వికెట్ తీశారు. అమన్జోత్ క్యాచ్ మ్యాచ్కి టర్నింగ్ పాయింట్. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఈ ప్రపంచ కప్ కోసం ప్రకటించిన భారత జట్టులో షఫాలి వర్మకు చోటు దొరకలేదు. సెలక్షన్ ప్యానెల్ ఓపెనర్లుగా స్మృతి మంథానా, ప్రతీకా రావెల్ను ఎంపిక చేసింది. అయితే లీగ్ దశలో గాయం కారణంగా ప్రతీకా రావెల్ టోర్నీ నుంచి వైదొలగటంతో సెమీఫైనల్, ఫైనల్ కోసం షఫాలిని అత్యవసరంగా పిలిపించారు. అంతే, అనుకోకుండా వచ్చిన వాళ్ళు, అంచనాలు లేని వాళ్ళు ఒక్కోసారి కీలకంగా మారతారు. మొన్న జమీమా, నేడు షఫాలి. నిజంగా గ్రేట్. వన్స్ అగైన్ కంగ్రాట్స్ టు టీమ్ ఇండియా.